సిరీస్ యూనిట్ 2 సిరీస్ కి సీక్వెన్స్. ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే సీక్వెన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే సిరీస్. సీక్వెన్స్ అంటే మీకేం చెప్పాను, సీక్వెన్స్ టర్మ్స్ అంటే S1 S2 S3 అప్ టు సో ఆన్ Sn ఫర్ ఆల్ n బై నెక్స్ట్ న్యాచురల్ నెంబర్. Sn ఇలా డినోట్ చేస్తారు. సిరీస్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్. సిరీస్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్. సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్ అంటే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా un n ఈక్వల్ టు 1 to infinity. సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్. సిరీస్ అంటే మీనింగ్ ఏంటంటే, డెఫినేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎ సిరీస్. దీన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ సిరీస్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity un. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తామనుకోండి, n ఈక్వల్ టు 1 అంటే u1, n ఈక్వల్ టు 2 అయితే u2, n ఈక్వల్ టు 3 అయితే u3 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ un ప్లస్ అండ్ అప్ టు సో ఆన్. ఓకే కదండి. దీన్ని మనం ఏమంటామంటే సిరీస్ అంటాం. అంటే దాంట్లో సీక్వెన్స్ లోకి మీనింగ్ ఏంటి, సీక్వెన్స్ లో టర్మ్స్ ఓన్లీ. సిరీస్ కి వస్తే ఏమవుతుంది, యాడింగ్ చేయాలి, ప్రతి టర్మ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది దీన్ని సిరీస్ అంటాం. రైట్, దీన్ని సిరీస్ అంటాం. అయితే Sn ఈక్వల్ టు nth పార్షియల్ సమ్. Sn ఈక్వల్ టు nth పార్షియల్ సమ్. ఇది nth పార్షియల్ సమ్. అక్కడ నుండి స్టార్ట్ ఉంది. Sn ఈక్వల్ టు nth పార్షియల్ సమ్. nth పార్షియల్ సమ్ అంటే మీనింగ్ ఏంటి, u1 ప్లస్ u2 ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ un. సీక్వెన్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి, కన్వర్జెంట్ డైవర్జెంట్ రెండు ఉన్నాయి సీక్వెన్స్ లో. సిరీస్ లో కూడా కన్వర్జెంట్ డైవర్జెంట్ ఉంటాయి. ఈ కన్వర్జెంట్ డైవర్జెంట్ ఎలా చెప్తాము, కన్వర్జెంట్ అంటే కన్వర్జెంట్ ఇఫ్ ద nth partial sum, the nth partial sum is convergent, then the series un sigma n equal to 1 to infinity un is convergent. If nth partial sum అనేది కన్వర్జెంట్ అయితే then the series sigma n equal to un ఏమవుతుందండి, is convergent. అదే డైవర్జెంట్ అంటే మీనింగ్ ఏంటి, డైవర్జెంట్ అంటే ఇఫ్ Sn is divergent, that implies sigma n equal to 1 to infinity un is divergent. డైవర్జెంట్ అంటే అదే ఆసిలేటరీ, ఆసిలేటర్ ఫైనైట్. If Sn is oscillatory finite, so that implies sigma n equal to 1 to infinity un is finite, oscillator finite. అదే ఆసిలేటర్ ఇన్ఫినిటీ అయితే సేమ్. ఇఫ్ Sn ఈజ్ ఆసిలేటర్ ఇన్ఫినిటీ అయితే సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity un ఈజ్ ఆసిలేటర్ ఇన్ఫినిటీ. ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ ఉంటుంది. బేసిక్స్ Sn అనేది సీక్వెన్స్. సిరీస్ కి వస్తే ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్. ఆ సీక్వెన్స్ లో ఉండే టర్మ్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వచ్చేది సిరీస్. సో సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఎ సిరీస్. Sum of the sequential terms is called a series.
ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to infinity un. లైక్ దట్ ఆ యూఎన్ ఈ విధంగా రాసుకోవచ్చు. దీని సిరీస్ అంటాం. ఇందులో ఈ టర్మ్ చూసారా, ఈ టర్మ్ దీన్నే మనం ఏమంటామంటే nth పార్షియల్ సమ్ అంటాం. ఆ nth పార్షియల్ సమ్ నేను ఏం చేస్తానంటే డినోటెడ్ ఎస్ఎన్ అంటాను. ఎస్ఎన్ ఈక్వల్ టు nth పార్షియల్ సమ్. సింపుల్ గా సమ్ ఆఫ్ ద పార్షియల్ టర్మ్స్, సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్, సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్, దట్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ద సీక్వెన్షియల్ టర్మ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఎన్. సో nth పార్షియల్ సమ్, nth పార్షియల్ సమ్ u1 plus u2 plus up to nth వరకు, n వరకే కాబట్టి n. దిస్ ఈస్ ఫైనైట్. నా ఉద్దేశం ఇది ఫైనైట్. nth పార్షియల్ సమ్. ఈ nth పార్షియల్ సమ్ అనేది కన్వర్జెంట్ అయింది అనుకోండి, ఈ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్. nth పార్షియల్ సమ్ డైవర్జెంట్ అయింది అనుకోండి, సిరీస్ ఈజ్ డైవర్జెంట్. nth పార్షియల్ సమ్ అనేది ఆసిలేటర్ ఫైనైట్ అయింది అనుకోండి, ది సిరీస్ ఈజ్ ఆసిలేటర్ ఫైనైట్. nth పార్షియల్ సమ్ అనేది ఇన్ఫినిటీ ఆసిలేటర్ ఇన్ఫినిటీ అయింది అనుకోండి, ది సిరీస్ ఈజ్ ఆసిలేటర్ ఇన్ఫినిటీ. ఇవి ఈ కేసెస్ అనేవి. అయితే ఎగ్జాంపుల్స్ ఏంటి ఒకసారి ఫోటో తీసేసండి, కట్ చేసి. ఎగ్జాంపుల్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to infinity 1 by n square, 1 by n square. చూద్దాం, దీన్ని ఎక్స్పెండ్ చేయండి. 1 by 1 square plus 1 by 2 square plus up to so on plus 1 by n square plus up to so on. ఇది ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity n square 1 square plus 2 square plus 3 square plus and up to so on plus n square plus and up to so on. ఇదొక ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity -1 whole power of n by n square. ఆల్టర్నేటివ్ n ఈక్వల్ టు 1 అయితే -1 by 1 square, n ఈక్వల్ టు 2 అయితే +1 by 2 square, -1 by 3 square plus and up to so on. And the fourth one sigma n equal to 1 to infinity -1 whole power of n into n square. So -1 square plus 2 square minus 3 square plus up to so on. ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఈ 4 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 1 ముందు ఎస్ఎన్ తీసుకోండి. nth పార్షియల్ సమ్ 1 by 1 square, right, plus 1 by 2 square plus up to so on plus 1 by n square. Sn దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కన్వర్జెంట్ అయింది అనుకో కన్వర్జెంట్ అని చెప్తాం, డైవర్జెంట్ అయింది అనుకోండి డైవర్జెంట్ అని చెప్తాం. ఇది ఎందుకు Sn ఈక్వల్ nth పార్షియల్ సమ్ కదా. ఈ టోటల్ తీసుకున్న టోటల్ సిరీస్ అనేది కన్వర్జెంట్ కావాలంటే Sn nth పార్షియల్ సమ్ అనేది కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్, nth పార్షియల్ సమ్ డైవర్జెంట్ అయితే డైవర్జెంట్, nth పార్షియల్ సమ్ ఆసిలేటర్ ఫైనైట్ అయితే ఆసిలేటర్ ఫైనైట్, nth పార్షియల్ సమ్ ఆసిలేటర్ ఇన్ఫినిట్ అయితే ఆసిలేటర్ ఇన్ఫినిట్. రైట్, Sn ని తీసుకున్నాం. Sn అనేది ఇప్పుడు ఇది మనం ఏం చెప్పాలి, కన్వర్జెంట్ డైవర్జెంట్ అనేది చూపించాలి Sn అనేది. సో కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చూపించాలంటే మనకి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా, ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. 2 స్క్వేర్ కంటే 3 స్క్వేర్ పెద్దది, రైట్, 2 స్క్వేర్ కంటే 3 స్క్వేర్ పెద్దది. అలాగే దానికంటే కూడా 4 స్క్వేర్ పెద్దది. ఓకే కదండి. 2 క్యూబ్ పెద్దది, 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ అంటే 9 కదా, 2 to the power 4 పెద్దది. రైట్, 2 స్క్వేర్ లెస్ దెన్ 3 స్క్వేర్ లెస్ దెన్ 2 to the power 4 రాసుకోవచ్చా. సో ఈ 2 స్క్వేర్ తో మనకు పని లేదు, వదిలేద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. 1 by 3 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 by 2 to the power 4. రైట్ సార్, అంటే దీన్ని Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 by 2 స్క్వేర్ ప్లస్ 1 by 3 స్క్వేర్ బదులుగా 1 by 2 to the power 4. ఇది అయిపోయిందా.
మరి నెక్స్ట్ వచ్చేది ఏంటి 1/4² కి 1/4² కి ఏం రాయొచ్చు కంటే Sn Sn ఎంత పరిశీలన సమ్ తీసేసుకున్నాం. Sn అనేది ఎంత పరిశీలన సమ్ తీసుకున్నాం. తీసుకుంటే ఏమవుతుంది 1+1/2² ప్లస్ 1/3² ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ 1/n². దీంట్లో ఏం చేస్తానంటే ప్రతి టూ టర్మ్స్ తీసుకుంటానండి. 1 వదిలేస్తానండి. 1/2² ప్లస్ 1/3² తీసుకుంటున్నాను. కంటే ఈ టర్మ్ పెద్దదని నేను అంటాను. ఈ టర్మ్ పెద్దదని నేను అంటాను. 1/2² ప్లస్ 1/2² టర్మ్ అనేది పెద్దది. అంటే ఈ ఫస్ట్ ఈ 2 టర్మ్స్ బదులుగా ఇది తీసుకున్నాను. అంటే సింపుల్ గా దీన్ని 2/2² అని రాయొచ్చు. 2/2² ఆ రెండు టర్మ్లు 2/2² అంటే 1/2. మళ్ళీ నెక్స్ట్ 2 టర్మ్స్ అయిపోయిందా. నెక్స్ట్ ఏం తీసుకుంటాను 4 టర్మ్స్ తీసేసుకుంటాను. అంటే 1/4² ప్లస్ 1/5² ప్లస్ 1/6² ప్లస్ 1/7². ఫస్ట్ 2/0 2/1 2² అంటే 4 టర్మ్స్. ఇందులో లీస్ట్ ఏంటి 4 1/4² కదా. అంటే 1/4² ప్లస్ 1/4² ప్లస్ 1/4² ప్లస్ 1/4² రాసుకున్నట్లయితే ఈక్వల్ ఏమవుతుంది 4/4² అంటే ఈక్వల్ టు 1/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ అప్ టు సో ఆన్. అలా ఎంతవరకు తీసుకుంటాము దీనికంటే బిఫోర్ ఉండే టర్మ్స్ మనం కూడా తీసుకుంటాం. అంటే దీనికి క్లియర్ కట్ గా ప్రతి 2/0 ఇదేంటి 2/0 ఇది ఈ టర్మ్. ఈ రెండు టర్మ్స్ 2/1 అంటే మనం ఎక్కడితో స్టార్ట్ అయింది 2/0 తో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికి వస్తానికి 2/n-1 టర్మ్స్ అవుతాయి. 2/0 2/1 అంటే ఈ టర్మ్స్ 2/n-1 టర్మ్స్. అంటే నేను ఏం రాసుకుంటాను Sn అనే టర్మ్ ని Sn less than or equal to 1 plus 1/2 plus 1/4 కదండి 2² ప్లస్ అప్ టు 7 ప్లస్ 1/2n-1 1/2n-1. ఇది ఎలా ఉంది a ప్లస్ ar ప్లస్ ar² ప్లస్ అండ్ అప్ టు 7 ప్లస్ a ఇంటూ r⁻n-1 అంటే దీని యావరేజ్ a ఇంటూ 1 - r బై 1 - a ఇంటూ 1 r⁻n a ఇంటూ 1 - r⁻n బై 1 - r a ఇంటూ 1 - r⁻n బై 1 - r. ఇక్కడ a ఈక్వల్ టు 1 r ఈక్వల్ టు 1/2. సో Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a 1 1/2n బై 1 - 1/2. సో Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సింప్లిఫై చేసినట్లయితే 1/2n-1. ఇది లిమిట్ అప్లై చేస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇది ఫైనైట్. ఇదేంటండి ఫైనైట్. సో దేర్ ఫోర్ Sn ఈజ్ కన్వర్జెంట్. Sn ఈజ్ కన్వర్జెంట్. సో Sn కన్వర్జెంట్ కాబట్టి దెన్ ద సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity un ఈజ్ కన్వర్జెంట్. Sn కన్వర్జెంట్ కాబట్టి దేర్ ఫోర్ ద సిగ్మా n ఈక్వల్ టు infinity un ఈజ్ కన్వర్జెంట్. రైట్ ఓకే కదా. ఎగ్జాంపుల్ 2 రైట్. ఎగ్జాంపుల్ 2 ఏమన్నాడు సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity n² ఈక్వల్ టు 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ n² ప్లస్ అండ్ అప్ టు సో ఆన్. ఇందులో సమ్ ఆఫ్ ది సీక్వెన్షియల్ టర్మ్స్ అంటే Sn. Sn ఈక్వల్ టు 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ n². దీనికి ఫార్ములా ఉంది ఏంటి n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఇది Sn. రైట్. దీనికి లిమిట్ అంటే ఇన్ఫినిటీ అప్లై చేసామనుకో
ఏమైపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. సో దేర్ఫోర్ Sn is divergent. Sn divergent అయితే so that implies sigma n equal to 1 to infinity un is divergent. un is divergent. ఇక సెకండ్ అయిపోయింది ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్. సో థర్డ్ ఎగ్జాంపుల్కి వస్తాడికి సిగ్మా n దీంట్లో ఎంత పార్షియల్ సమ్ తీసుకుందాం. ఎంత పార్షియల్ సమ్ వస్తాడికి ఏమవుతుంది, -1/n² ఇఫ్ n is odd. n is odd అయితే -1/n², n ఈవెన్ అయితే +1/n². if n is even, if n is even, right, n ఈవెన్ అయినప్పుడు ఎంటర్ లిమిట్ ఎంటర్నిస్ట్ ఇన్ఫినిటీ అప్లై చేసేటప్పుడు ఫైనైట్ వాల్యూ, దిస్ ఇస్ ఫైనైట్, దిస్ ఇస్ ఫైనైట్, బోత్ జీరోస్ వస్తాయి కాదట్లేదు, బట్ నియర్ బై జీరో, నాట్ ఎగ్జాక్ట్ జీరో. దిస్ ఇస్ ఫైనైట్, దిస్ ఇస్ ఫైనైట్, ఇది ఫైనైట్, ఇది ఫైనైట్. సో ఫైనైట్ అనేటప్పుడు ఏమవుతుంది, అదే ఏ ఎగ్జాంపుల్ కి వచ్చేస్తుంది, ఫైనైట్ అంటే ఆసిలేటర్ ఫైనైట్ బట్ నాట్ కన్వర్జెంట్. Sn not convergent. That means divergent. Simply oscillator finite. Oscillator finite. Sn. So therefore sigma ఏమవుతుంది, sigma n equal to 1 to infinity. Sigma n equal to 1 to infinity. Un is oscillator finite. Oscillator finite. ఓకే. అలాగే దీన్ని n² తీసుకుంటే, ఇది తీసుకుంటే ఎగ్జాంపుల్ 4 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో Sn టర్మ్ -n², ఇది +n². ఇఫ్ n is odd, if n is even, ఇది ఎంటర్నెస్ట్ ఇన్ఫినిటీ అయితే -infinity less than Sn less than infinity టైంలో ఉంటుంది. సో Sn అనేది ఏమవుతుంది, ఆసిలేటర్ ఇన్ఫినిటీ, oscillator infinity. So therefore sigma n equal to 1 to infinity, un is oscillator infinity. ఇవి ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే రైట్, ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి. ఓకే ఓకే. Of the series problem, discuss the convergence of divergence of the series. అలాగే సార్ ప్రాబ్లం 1/1 into 2 plus 1/2 into 3 plus 1/3 into 4 plus up to so on plus 1/n into n plus 1 plus up to so on. ఇది ఇలా ఇచ్చాడు. దీన్ని సిగ్మా రూపంలో ఏ విధంగా రాసుకోవచ్చు, సిగ్మా n equal to 1 to infinity అన్నాడు. ఒకసారి చూద్దాం సిగ్మా రూపంలో ఏ విధంగా రాసుకోవచ్చు అనేది. సిగ్మా రూపంలో ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఏముంది, టర్మ్ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. ఆ టర్మ్స్ తీసుకోండి, 1 2 3 అప్ టు 7 ఆర్ ఇన్ ఏపీ. ఏపీ మీన్స్ ఆంధ్రప్రదేశ్ కాదండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఎలా ఉంటుంది, ఏ కామా ఏ ప్లస్ డి కామా a plus 2d and up to so on plus a plus n minus 1 into d అని AP. అంటే ఇందులో ఈ ఫార్ములా ప్రకారం ఎంత టర్మ్ ఇది, ఇది ఎంత టర్మ్, a plus n minus 1. ఇందులో ఏ స్టార్టింగ్ టర్మ్ ఎంత అండి, a equal to 1. d మీన్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, d మీన్స్ 2 minus 1. ఎంత అండి డిఫరెన్స్, 1. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 1, n - 1 ఇంటూ డి వాల్యూ 1 అంటే ఏమవుతుంది, n. అంటే 1 2 3 అప్ టు సో n అంటే ఇక్కడ ఏ రాయాలి, 1/n. ఆల్రెడీ ఇది ఇచ్చాడు, ఇది ఎవడు సమ్ టైమ్స్ ఎంత టర్మ్ ఆల్రెడీ ఇచ్చాడు, ఇది ఎవడు ప్లస్ అప్ టు సో అని అనేస్తాడు. అనేటప్పుడు ఎంత టర్మ్ గ్యారంటీ కట్టాలి, కొన్ని సందర్భాలు అవసరం ఉంటుంది కాబట్టి చెప్పడం n వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, 2 కామా అది ఏపీ కాబట్టి ఇదేమవుతుంది, n అవుతుంది. 2 3 4 అప్ టు సో ఆన్ ఆర్ ఇన్ ఏపీ, అవి కూడా ఏపీ కదండి.
చూద్దాం. ఏ ఈక్వల్ టు దాంట్లో 2, ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఏంటి 3, డి కావాలి అంటే ఏం చేస్తాం, ఏ ప్లస్ డి మైనస్ ఏ అంటే 3 మైనస్ 2 అంటే 1, డి వాల్యూ 1, ఏ వాల్యూ 2. సో ఎంత టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏ వాల్యూ 2, n minus 1 into d value 1, 2 plus n minus 1 that is n plus 1 అంటే ఈ టర్మ్ n plus 1. ఇది సిగ్మా యుఎన్ అండి, సిగ్మా యుఎన్ అండ్ అప్ టు సో అని అనేస్తాడు కదా, చుక్కలు పెట్టేసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సిరీస్ అనేది కన్వర్జెంట్ కావాలంటే nth పార్షియల్ సమ్ తీసుకోవాలి. సో Sn ఈక్వల్ టు nth పార్షియల్ సమ్. Sn ఈక్వల్ ఏంటండి, nth పార్షియల్ సమ్. సో nth పార్షియల్ సమ్ అయినప్పుడు ఏమవుతుంది, 1/1 into 2 plus 1/2 into 3 plus 1/3 into 4 plus and up to so on plus 1/n into n plus 1, 1/n into n plus 1 nth పార్షియల్ సమ్. n టర్మ్ వరకే రాయాలి కదా. సరే, ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేస్తాం. దీన్ని 1 minus 1/2 రాయొచ్చు, దీన్ని ఈ రెండింటి 1/2 minus 1/3 రాయొచ్చు, ప్లస్ దీన్ని 1/3 minus 1/4 రాయొచ్చు, ప్లస్ అప్ టు సో ప్లస్ దీన్ని 1/n minus 1/n plus 1 అని రాయొచ్చు. సో ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ టోటల్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. స్టార్టింగ్ టర్మ్ ఎండింగ్ టర్మ్ మాత్రం ఉంటుంది, 1 minus 1/n plus 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇలా ఉంచేద్దాం. దీనికి లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ Sn n tends to infinity ఈక్వల్ టు ఏమవుతుంది, 1 వస్తుంది. దిస్ ఈజ్ ఫైనైట్. సో Sn కన్వర్జెంట్, ఫైనైట్ అండ్ కన్వర్జెంట్. Sn కన్వర్జెంట్ అయితే సో దేర్ ఫోర్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity un ఈజ్ కన్వర్జెంట్. Sn కన్వర్జెంట్, సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity un ఈజ్ కన్వర్జెంట్. రైట్, ఓకేనండి. ఇది ప్రాబ్లం. జామెట్రిక్ సిరీస్. డిస్కస్ ద నేచర్ ఆఫ్ ద జామెట్రిక్ సిరీస్. జామెట్రిక్ సిరీస్ అంటే సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity r power n. Sn ఈక్వల్ టు ఇందులో ఎంత పార్షియల్ సమ్ తీసుకోవాలి. ఎంత పార్షియల్ సమ్ అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, r ఈక్వల్ టు n ఈక్వల్ టు 1 అయితే r స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ r power n ప్లస్ అప్ టు సో ఆన్ లైక్ దట్. అందులో ఎంత సమ్ Sn ఈక్వల్ టు r ప్లస్ r స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ r power n. ఇప్పుడు దీన్ని r కామన్ తీస్తే 1 ప్లస్ r ప్లస్ r స్క్వేర్ ప్లస్ అండ్ అప్ టు సో ఆన్ ప్లస్ r power n minus 1. దీని r ఇంటూ 1 మైనస్ r power n మైనస్ 1 బై 1 మైనస్ r. ఇది Sn. రైట్. ఇందులో చాలా కేసెస్ ఉంటాయండి. కేస్ 1, కేస్ 2. కేస్ 1 0 less than r less than 1. కేస్ 1 0 less than r less than 1. ఇందులో Sn అనేది ఆల్వేస్ ఫైనైట్. లిమిట్ Sn ఆల్వేస్ ఫైనైట్ అంటే ఏమవుతుంది ఇక్కడ సింపుల్ గా, లిమిట్ Sn ఈక్వల్ టు లిమిట్ r by 1 minus r minus లిమిట్ r power n minus 1 by 1 minus r. దిస్ is 0. ఈ పార్ట్ ఎప్పుడేమో r by 1 minus r. ఇది ఫైనైట్. ఏంటండి, ఫైనైట్. Sn ఫైనైట్ కాబట్టి Sn కన్వర్జెంట్. Sn కన్వర్జెంట్ కాబట్టి సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity r power n ఈజ్ కన్వర్జెంట్. ఇక కేస్ 2 r ఈక్వల్ టు 1. r ఈక్వల్ టు 1 అయితే Sn ఎంత పార్షియల్ సమ్, r ఈక్వల్ టు 1 n టైమ్స్ రాయాలి కదండి. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ అప్ టు 1 ప్లస్ 1 n టైమ్స్. Sn ఈక్వల్ టు n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. లిమిట్ Sn ఈక్వల్ టు ఏమవుతుంది, ఇన్ఫినిటీ. Sn ఇన్ఫినిటీ వచ్చింది. సో దేర్ఫోర్ ఏమవుతుంది,
Sn is divergent. Sn divergent కాబట్టి that plus sigma r equal to 1 to n equal to 1 to infinity r for n is divergent. R for n is divergent. Case 2. ఇక case 3. 0 less than r less than 1 అయింది, r equal to 1 అయింది, r greater than 1. r greater than 1 అంటే Sn equal to ఏమైంది ఇక్కడ రాసాం 1 minus r for n minus 1 by 1 minus r. లిమిట్ Sn equal to infinity. r greater than 1 కదండి, ఇన్ఫినిటీ. సో అక్కడ Sn ఇన్ఫినిటీ అయితే డైవర్జెంట్. సార్ డౌట్ ఎలా సార్ ఇన్ఫినిటీ అయింది? సపోజ్ r ఈక్వల్ టు 2 తీసుకోండి. Sn ఈక్వల్ ఏమవుతుంది? r ఈక్వల్ టు 2 తీసుకుంటే r ఈక్వల్ టు 2 కదా, 2 ఇంటూ 1 మైనస్ 2 పవర్ n మైనస్ 1 బై 1 మైనస్ 2. రైట్, 1 మైనస్ 2 అంటే మైనస్ 1 మైనస్ 2 ప్లస్ ఇదేమవుతుంది 2 పవర్ n Sn. లిమిట్ అప్లై చేయండి. లిమిట్ Sn ఈక్వల్ టు ఇది మైనస్ 2, బట్ ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. 2 పవర్ 0, 2 పవర్ ఇన్ఫినిటీ, ఎనీథింగ్ పవర్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ, ఎనీథింగ్ పవర్ 0 1 కానీ ఎనీథింగ్ పవర్ ఇన్ఫినిటీ ఏమవుతుంది? ఇన్ఫినిటీ. అంటే ఇది ఇన్ఫినిటీ అయిపోతుంది. ఆ బేస్ మీద Sn డైవర్జెంట్. Sn డైవర్జెంట్ అయిపోతే ఏమవుతుంది? సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ r పవర్ n ఈస్ డైవర్జెంట్. Sn 0 less than r less than 1 అయితే డైవర్జెంట్, r ఈక్వల్ టు 1 అయితే 0 less than r less than 1 అయితే కన్వర్జెంట్, r ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్, r గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్. కేస్ 3 అయిపోయింది. కేస్ 4 మరి 0 కంటే తక్కువ అయితే r లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దాన్ని సింపుల్ గా r లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎలా చెప్పుకుంటే బాగుంటుంది? మైనస్ 1 లెస్ దెన్ r less than 0. మైనస్ 1 less than r less than 0. దీన్ని మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, 1 గ్రేటర్ దెన్ మైనస్ r, 1 గ్రేటర్ దెన్ మైనస్ r. టేకింగ్ మైనస్ r ఈక్వల్ టు s. సో దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? మైనస్ s. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Sn ఈక్వల్ టు r ఈక్వల్ టు మైనస్ s కదా, మైనస్ s ఇంటూ 1 మైనస్ s హోల్ పవర్ n మైనస్ 1 బై 1 ప్లస్ s. 1 ప్లస్ s అంటే సింపుల్ గా ఏమవుతుంది? మైనస్ s ప్లస్ మైనస్ s మైనస్ s హోల్ పవర్ n బై 1 ప్లస్ s. ఇలా వచ్చింది. రైట్, దీన్ని మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ s బై, దీన్ని సింపుల్ గా మైనస్ 0, మైనస్ 1 లెస్ దెన్ r లెస్ దెన్ 0. సో మైనస్ r ఈక్వల్ టు s అనుకుంటే, మైనస్ r ఈక్వల్ టు బెటర్ వన్ కదా, మైనస్ r ఈక్వల్ టు s అనుకుంటే, మైనస్ r ఈక్వల్ టు s అనుకుంటే ఏమవుతుంది? ఇక్కడ చిన్న మార్పు చేద్దామండి. సారీ, మైనస్ r ఈక్వల్ టు s అనుకున్నాం కదా, అంటే 1 గ్రేటర్ దెన్ s. మైనస్ r ఈక్వల్ టు s, r లెస్ దెన్ 0, దట్ ప్లస్ 1. వీడియో అవ్వట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది వీడియో. కేస్ 4 మళ్ళీ అగైన్ కేస్ 4 డిస్కస్ చేద్దాం. మైనస్ 1 లెస్ దెన్ r లెస్ దెన్ 0. మైనస్ తో మల్టిప్లై చేస్తాను, ఇది ప్లస్ 1 అయింది, లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అయింది, r కాస్త మైనస్ r అయింది. రైట్, ఈ 0 వదిలేద్దాం, నో ప్రాబ్లం. టేకింగ్ మైనస్ r ఈక్వల్ టు s అంటే ఏమైంది? 1 లెస్ దెన్, అంటే సింపుల్ గా s లెస్ దెన్ 1. ఒకసారి అబ్జర్వ్ చేయండి బై కేస్ 1. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? బై కేస్ 1 Sn లిమిట్ Sn ఏమవుతుంది? ఫైనైట్ అవుతుంది. లిమిట్ Sn ఫైనైట్ అంటే కన్వర్జెంట్. సో దట్ ఇంప్లైస్ sigma n equal to 1 to infinity un is convergent.
యుఎన్ ఈజ్ కన్వర్జెంట్. అంటే కేస్ 1 కేస్ 4 క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ అక్కడ ఆర్ దగ్గర ఎస్ ఉంది అంతే, ఎస్ లెస్ దెన్ 1 ఆర్ లెస్ దెన్ 1. ఓకే కదండి. అంటే కేస్ 4 కాస్త కేస్ 1 లో కన్వర్ట్ అయిపోతుంది. అక్కడ కేస్ 1 కన్వర్జెంట్ కాబట్టి ఇక్కడ కూడా ఎస్ అని కన్వర్జెంట్ అయిపోతుంది. ఇక ఆర్ ఈక్వల్ టు 1 కి అయిపోయిందండి, ఆర్ గ్రేటర్ దెన్ అయిపోయిందండి, -1 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 0 అయిపోయిందండి, 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1 అయిపోయిందండి, ఇంకా ఆర్ గ్రేటర్ దెన్ 1 అయిపోయిందండి. ఇంకేమున్నాయి కేసెస్ దీంట్లో డిస్కస్ చేయవలసినవి? కేస్ 1 కేస్ 2 కేస్ 3 కేస్ 4. ఆర్ ఈక్వల్ టు -1 అంతే కదండి. కేస్ 5 ఆర్ ఈక్వల్ టు -1. సో ఆర్ ఈక్వల్ టు -1 అయితే ఎస్ఎన్ ఈక్వల్ టు -1 ఇంటూ ఎస్ఎన్ ఈక్వల్ టు స్టార్టింగ్ తీసుకోవాలి. ఎస్ఎన్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 -1 అంటే దీన్ని బట్టి మనకి సింపుల్ గా ఎస్ఎన్ -1 హోల్ పవర్ n వస్తుందండి. -1 హోల్ పవర్ n అంటే -1 1. ఇఫ్ n ఈజ్ ఆడ్, ఇఫ్ n ఈజ్ ఈవెన్. ఆర్ ఈక్వల్ టు -1 తీసుకోండి. ఆర్ ఈక్వల్ టు -1 తీసుకుంటే -1 హోల్ పవర్ n. ఎస్ ఎంత టర్మ్ మైనస్ ఆర్ ఈక్వల్ టు -1 కదా, -1 హోల్ పవర్ n అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n వస్తుంది. అందులో -1 హోల్ పవర్ n లో ఇఫ్ n ఈజ్ ఆడ్ అయితే, సారీ ఫస్ట్ ది -1, తర్వాత +1, తర్వాత -1 +1 -1 +1 and up to so on n టైమ్స్. ఇందులో అబ్జర్వ్ చేసాము లేదో ఎస్ఎన్ సమ్ టైమ్స్ 0 ఇఫ్ n ఈజ్ ఈవెన్, -1 ఇఫ్ n ఈజ్ ఆడ్. చూడండి, తర్వాత 3 టైమ్స్ తీసుకుందాం. n ఈక్వల్ టు 3 వరకు తీసుకుందాం అండి. సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1 ఇన్ఫినిటీ బదులుగా ఇక్కడ ఏమొస్తుంది? n ఈక్వల్ టు 1 టు 3 అంటే -1 తర్వాత +1 తర్వాత -1 అంతే కదా. n ఈక్వల్ టు 3 కదా, n ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 1 2 ఇక్కడ కూడా 3 కదా. సో 3 అయినప్పుడు ఏమవుతుంది? దీన్ని ఎలా రాయొచ్చు? ఫస్ట్ టర్మ్ -1, n ఈక్వల్ టు 1 వేస్తే 3 వరకు, n ఈక్వల్ టు 1 వేస్తే -1, n ఈక్వల్ టు 2 వేస్తే -1 హోల్ స్క్వేర్, n ఈక్వల్ టు 3 వేస్తే రైట్. ఇందులో -1 కి +1 కి క్యాన్సిల్ అయిపోతే -1 అంటే ఆడ్ అయితే -1 వస్తుంది. అదే ఈవెన్ అయితే సిగ్మా n ఈక్వల్ టు 1 టు 4 -1 హోల్ పవర్ ఆఫ్ n. ఇప్పుడు n 1 అయితే -1, n 2 అయితే -1 హోల్ స్క్వేర్ +1, n 3 అయితే -1 హోల్ క్యూబ్ అంటే -1, n 4 అయితే +1. ఈ రెండు కట్టు ఏమవుతుంది? 0. n ఈవెన్ అయితే 0, n ఆడ్ అయితే -1 కదండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఆసిలేటర్ ఫైనైట్, నాట్ కన్వర్జెంట్. Sn ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఆసిలేటర్ ఫైనైట్. ఎందుకు? 0 లెస్ దెన్ SN లెస్ దెన్ -1 కాబట్టి, సారీ -1 లెస్ దెన్ 0 SN లెస్ దెన్ 0 కాబట్టి ఆసిలేటర్ ఫైనైట్ SN. ఆసిలేటర్ ఫైనైట్ అన్నప్పుడు SN ఆసిలేటర్ ఫైనైట్ అయితే దేర్ఫోర్ సిగ్మా UN ఏమవుతుంది? సిగ్మా R పవర్ n ఆసిలేటర్ ఫైనైట్ అవుతుంది. ఓకే, ఇవి కేసెస్ అండి. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం నీట్ గా. జామెట్రిక్ సిరీస్ ఏమన్నాడు? డిస్కస్ ద నేచర్ ఆఫ్ ద జామెట్రిక్ సిరీస్ అన్నాడు. సిగ్మా n ఈక్వల్ టు 1 టు r పవర్ ఆఫ్ n. దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. n ఈక్వల్ టు 1 ఇస్తే r, n ఈక్వల్ టు 2 ఇస్తే r స్క్వేర్, n ఈక్వల్ టు 3 ఇస్తే r క్యూబ్, n ఈక్వల్ టు n ఇస్తే r పవర్ n అప్ టు సమ్. దీని అందులో ఎంత పార్షియం తీసుకోవాలి? ఎంత పార్షియం తీసేసుకోవాలి? దీంట్లో నుంచి r కామన్ తీస్తే 1 ప్లస్ r ప్లస్ r స్క్వేర్ ప్లస్ r పవర్ n మైనస్ 1 ఎలా ఉంది? a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ అప్ టు సమ్ ప్లస్ a పవర్ r మైనస్ 1 రూపంలో ఉంది. అంటే Sn ఈక్వల్ టు r యాజ్ ఇట్ ఈస్ ఉంచండి. ఏ వాల్యూ 1 మైనస్ r పవర్ n మైనస్ 1 బై 1 మైనస్ r. ఇది Sn. కేసు 0 లెస్ దెన్ r లెస్ దెన్ 1 తీసుకున్నాం. 0 లెస్ దెన్ r లెస్ దెన్ 1. దీంట్లో లిమిట్ Sn ఈక్వల్ టు ఫైనైట్ అవుతుందండి. ఎందుకు? r వాల్యూ 1 కంటే తక్కువ అంటే సపోజ్ 1/2 తీసేసుకున్నాం. 1/2 పవర్ n. n టెన్స్ ఇన్ఫినిటీ అయితే 1/2 పవర్ ఇన్ఫినిటీ, 1 బై ఇన్ఫినిటీ. 1 బై ఇన్ఫినిటీ ఏమవుతుంది? 0.
అంటే లిమిట్ ఎస్ఎన్ ఫైనైట్ అవుతుందండి. అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఇది 0 అవుతుంది, ఇది ఫైనైట్ వాల్యూ. దేర్ఫోర్ ఎస్ఎన్ ఫైనైట్. ఎస్ఎన్ ఫైనైట్ కాబట్టి ఎస్ఎన్ కన్వర్జెంట్. ఎస్ఎన్ కన్వర్జెంట్ కాబట్టి సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ ఆర్ పర్ ఎన్ ఈస్ కన్వర్జెంట్. కేస్ 2 ఆర్ ఈక్వల్ టు 1 అయితే, ఆర్ 1 అయితే ఏమవుతుంది? ఎస్ఎన్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు 1 ఎన్ టర్మ్స్. అలా ఎన్ టర్మ్స్ 1 ని యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ వస్తుంది. వరాల్ ఎన్ బై ఎక్స్ న్యాచురల్ నెంబర్. లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇన్ఫినిటీ. అంటే ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది? ఎస్ఎన్ అనేది ఇన్ఫినిటీ వస్తుంది. సో ఎస్ఎన్ ఇన్ఫినిటీ అయితే ఎస్ఎన్ డైవర్జెంట్ కాబట్టి సిగ్మా యుఎన్ ఏమవుతుందండి? డైవర్జెంట్. కేస్ 3 ఆర్ గ్రేటర్ దెన్ 1. సో ఆర్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు ఈ టర్మ్ తీసేసుకున్నాం యాజ్ గా. ఆర్ గ్రేటర్ దెన్ 1 అన్నాం. ఆర్ గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు ఏమవుతుంది? సపోజ్ ఆర్ ఈక్వల్ టు 2. సపోజ్ ఆర్ ఈక్వల్ టు 2. ఎస్ఎన్ ఈక్వల్ టు 2. ఆర్ ప్లస్ 2 వేస్తే 2 మైనస్ 1 మైనస్ 2 పవర్ n మైనస్ 1 బై 1 మైనస్ 2. అంటే లైక్ దట్ ఈ విధంగా వస్తుంది. ఎస్ఎన్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 2 పవర్ n. లిమిట్ అప్లై చేసినట్లయితే ఇది ఫైనైట్, ఇది ఇన్ఫినిటీ. టోటల్ రెండు సమ్మేషన్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది సమ్ చేసినట్లయితే. అంటే సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది, డైవర్జెంట్. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఆర్ పవర్ n ఈస్ డైవర్జెంట్. కేస్ 4 మైనస్ 1 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 0 అయితే, సో దీన్ని ప్లస్ మైనస్ 1 తో మల్టిప్లై చేస్తే ఇది 1 లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ మైనస్ ఆర్. టేకింగ్ మైనస్ ఆర్ బదులు ఎస్ తీసుకున్నాం అంటే 1 గ్రేటర్ దెన్ ఎస్ అంటే ఎస్ లెస్ దెన్ 1 బై కేస్ 1. దీన్ని అబ్జర్వ్ చేయండి. కేస్ 1 సేమ్ ఆర్ ప్లస్ లో ఎస్ రాయండి. ఈ ఆర్ ప్లస్ లెస్ ఇది అవుతుంది కదా. సో ఇక్కడ ఫైనైట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది కూడా ఫైనైట్ అవుతుంది. అంటే సిగ్మా ఎన్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఫైనైట్ అవుతుంది. ఫైనైట్ అంటే కన్వర్జెంట్ అవుతుంది. ఎన్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ యుఎన్ ఈస్ కన్వర్జెంట్. కేస్ 4 ఆర్ ఈక్వల్ టు మైనస్ 1. ఆర్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 అలా ఎంత ఎన్ టర్మ్స్ వరకు యాడ్ చేయాలి. అందులో ఈవెన్ టర్మ్స్ అనుకోండి 0 వస్తుంది, ప్లస్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండు కలిపితే 0. ఆడ్ టర్మ్స్ అనుకోండి మైనస్ 1 ప్లస్ 3 టర్మ్స్ యాడ్ చేయాలి. ఆడ్ అంటే ఎన్ ఈక్వల్ టు ఆడ్ అంటే 3 టర్మ్స్. మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 అంటే మైనస్ 1 వస్తుంది. అంటే ఏమవుతుంది? ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్, నాట్ కన్వర్జెంట్. ఎందుకంటే ఆసిలేటర్ సమ్ టైమ్స్ 0 ఉంటుంది, సమ్ టైమ్స్ మైనస్ 1 ఉంటుంది. సో ఆసిలేటర్ ఫైనైట్ అంటే మైనస్ 1 లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ 0. ఇది ఆసిలేటర్ ఫైనైట్ అయితే సిగ్మా యుఎన్ కూడా ఏమవుతుంది? ఆసిలేటర్ ఫైనైట్. ఓకే, హెన్స్ థియరమ్ ఈజ్ క్లోజ్డ్.